సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా 5:30కి లేచింది చూడండి. 5:30కి లేచి పప్పుకి పెట్టేసింది. ఇది ఒక్క విజిల్ వస్తే ఆఫ్ చేయాలా, అన్నం పెట్టాలా. బయట అన్నానికి పెట్టేనే, బయట కూడా పెట్టినా. టీ కోసం వస్తే టీ చేసేనా, టీ తీసుకొని పోదామా అని తాగి చట్నీ కూడా వేపించి పెట్టేసి వేస్తా. చట్నీ తొందరగా చెప్తాను, అక్కడే చెప్తాను. ఘాట్ వస్తుంది, పిల్లలు పండుకునేదా వెళ్ళాలని చెప్పేసి పిల్లలకి పెట్టాలని కసగొట్టి పొయ్యి అంటించి అంతా నీళ్ళు కొట్టాను బయట. ఇది ఒక్క విజిల్ వస్తే బంద్ చేసి బయటికి పోతాను. ఇంకా సరే సరే తొందర లేస్తే ఇంకా పప్పు అన్నం ఉండాలి కదా క్యారియర్కి, మరి వాళ్ళు తినేకి పొంగనాలు చేయాలనుకున్నాను కదా, అందుకనేసి ఇంత పొద్దుగాల లేచేనా. లేకుంటే మామూలు టైం 6 గంటలకు అట్లా లేస్తుంటే, ఇప్పుడు 6 అయింది టైం ఇచ్చేసి. పప్పు అయ్యేకి 6 అయ్యేది. ఇంకా ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిందిలేండి లేచి. సో ఇంకా నిద్ర పోవాలరా, ఇంత తొందర లేట్ అయి పడుకొని ఇంత తొందర లేస్తే చేస్తాను కదా అని పొద్దుగాల లేచాను అంతే. పని ఉండాలి, నిద్ర ఉండాలి, కానీ నిద్ర బాగా వేసుకొని పని చేస్తే ఎట్లా ఇంత పొద్దుగాల. చూడండి ఇంత చీకటి ఉందన్నమాట. ఇంత చీకటితో లేచింది చూడండి. ఇంకా అన్నానికి పెట్టేసింది. వాటర్ అంతా కొట్టేసుకొని కసువు కొట్టేసినట్టుంది. చలి పెడుతుంది, అందుకనేసి పొయ్యి దగ్గర ఆడ గ్యాస్ దగ్గర నిలబడుకునే ఉండాలి. ఈడైతే అట్లే పొయ్యి అంటించుకొని అన్నం అవుతుంది, చలిమంట కూడా కాపుకోవచ్చు అని ఇక్కడ బయట అన్నానికి పెట్టాను. ఇట్లు పోయే వాళ్ళు అట్లా పోయే వాళ్ళు గ్యాస్ అయిపోయారు నా అని అడుగుతున్నారు ఈ టైంకి. లేదంగే ఉండదు అనుకాష్ అని అంటున్నాడు. పండుకోపో ప్రతాప్, పాపం నా సరిగ్గా లేస్తాడు ప్రతాప్ కూడా. ఇంకా లేచిన తర్వాత ఏ నిద్ర వస్తుంది కానీ నాకు కూడా ఐడియానే ఉంది. ఇంకా లేచినావు కదా అని చెప్పేసి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నా. ఈరోజు కొంచెము 5:30 పెట్టింటివే అల్లారం. అంతే కదా, మళ్ళీ 5:30 పెట్టిండేమో. ఇంకా నేను అల్లారం మోగినాక ఒక 10 నిమిషాలు అట్లే పండుకొని లేచి బియ్యం నానబెట్టుకొని టీకి ఆడ పప్పుకి పెట్టి ఇక్కడ అన్నానికి పెడితే. A few moments later. టమాటాలు వేయించినావా? టమాటాలు వేపాల ఫస్ట్. ఇంకా బుడ్లు విత్తనాలు వేపాను, పచ్చిమిరపకాయలు వేపితే ఇంకా బుడ్లు టమాటాలు ఒకటే వేపాల. అదేమో కావాలన్నా పెన్నం ఎక్కడుంది? ఆడ అన్నిట్లో ఉండదు, అందుకనే ఇంక లేకుంటే ఇవాళ పొంగనాలు వేస్తుంటే అయినా వేడివే తినాలనేసి ఇంకా చట్నీ ప్రతాప్ మిక్సీ పట్టి పెడతాడు. తాలింపిచ్చి నిదానంగా నిమ్మలంగా అయితే పొంగనాలు అయితే వేస్తాను. ఎందుకంటే అన్నము పప్పు అయ్యేదా, ఇంకా సామాన్లు కూడా కడిగేసాను కొన్ని ఉంటే. ఇంకా టీ కూడా తాగే వాళ్ళు ఉంటే ఎవరైనా వచ్చి పెడతాను, వాళ్ళు తాగుతారు, నేను తాగితే. ఇంకా పాలైతే పోసుకొచ్చుకోవాలా, ఎందుకంటే పొద్దుగాలకు పోతే మనకు పోస్తారు. కొంచెం లేట్ అయితే పాల ఆయన వస్తాడనమాట, డైరీ ఆయనకి పోస్తారు. తొందరగా పోసుకొచ్చుకోవాలి పాలు కూడా. సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇంకా తెల్లవారింది అనమాట. రంగులకి ఏదో అంగట్లో ఏదో ఉందంట. సో అంటే పొంగనాలు వేసే పెంచు ఇక్కడే పొంగనాలు వేసే పెంచు ఉందంట. సో షట్టర్ ఓపెన్ చేసుకోవడానికి రాదురా అంటే, ఎందుకంటే పిల్లలు కూడా లేచే టైం అయింది. రాత్రి తీపించుకుంటుంది, రాత్రి పండుకునేటప్పుడు గుర్తొచ్చాయి. మరి ఆ టైం ఫుల్ సౌండ్ యాక్చువల్గా టైం కూడా ఆల్రెడీ 7:15 అయితే అయిందనమాట. సో కేవలం ఒక 20 మినిట్స్లో వేసి పెట్టేస్తే ఇంకా పిల్లలు అయితే తింటారు. ఎందుకంటే మరి అప్పటిదప్పుడు గాబర్ మీద ఉంటుంది కాబట్టి కొంచెం ముందునే వేసి పెట్టేస్తే కొంచెం మనశాంతిగా అయితే తింటారు. సో ఓకే క్లీన్ చేసుకో ఫ్రెండ్స్. చట్నీ అంతా రెడీ చేసింది అనమాట. ఫ్రెండ్లు అయితే ఇంకా పొంగనాలు వేసేస్తే సో పిల్లలు కూడా తింటారు. ఇంకా చట్నీ కూడా చేసి పెట్టింది. వాళ్ళ క్యారియర్ కూడా కట్టేనా, మా ప్రిన్సీ లేచింది. ఎవరి దగ్గర ఇచ్చుకున్నావు డబ్బులు రై? పొద్దున్నే ప్రిన్సీ అవ దగ్గర ఇచ్చుకున్నావు కదా, సిగ్గు లేదు. అందరికి గుడ్ మార్నింగ్ అని చెప్పాలి డాడీ. ముందులే పాపం, నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకోమా. స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కుందువు. నువ్వు తొందర వేసే టైం అయిపోయింది మళ్ళీ. టైం అవుట్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా తొందరగా వేసేసి.
అన్నీ ఒక్కసారికి 6 అన్ని 8 అవుతాయి. వస్తాయి కదా 12 12 ఏముంటాలే వేయడానికి వస్తున్నాయి కదా వస్తున్నాయిలే. ఈ పెనం మీద ఎన్ని రోజులు అయ్యాయి కదా ఎట్లా వస్తాయో అని అంతే. ఏసేకి వస్తుందిలే, ఏసేకి రాకుంటే హోటల్ పెట్టుకుని ఇంకా కాలనీలే కాలనీ ఏడుంటానులే డాడీ. తిప్పేసి చూడు సెంటర్. ఓం లేచింది. రైజీ ఓమా చూడమా నీకు కష్టపడి అమ్మ చూడు ముందు పొంగల్ చేస్తుంది మా ప్రైజీ డాడీగా. ఓర్ బంగారు తల్లి ఎలకి లేచి వచ్చేది. అమ్మో కిచెన్లోకి వచ్చి ఏడుస్తుంది కదా. అయ్యి పొంగనాలు చేస్తున్నాడు డాడీ. గా చట్నీ చేసానాగా బాబా తిందామండి. తిందామా. ఏం ఏడుచుకుంటూ లేచావా? నొక్కుంటూ వస్తుంటు కదా కిచెన్లోకి. దట్స్ డిపెండ్స్ ఆన్ మూడ్. ఆ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మూడ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట. ఏమన్నా కళ పడితే కూడా నాది నాకు కావాలనుకుంటా వస్తుంది బయటకి. ఇంకా మామూలు టైం అయితే ఊకుంటుంది ఒక్కొక్కసారి అట్లా. మామూలే పిల్లలు ఇంకా అక్కలు తింటారు, నువ్వు తినవా అంటమ్మా వద్దు. పెద్దదే పట్టిన పుల్ల. ప్రసాద్ సార్ రెడీ అవుతురా తొందరలే అని ఇంకా తిందరు. దిగు ప్రైజీ దిగుమా చూడు పోదురా. అవ్వ అంగడికి వస్తుందని చెప్పి పాల ప్యాకెట్ తీసుకొస్తుంది పోదురా. నదిలే వేసి తక్కువనే పోయి గట్టి పిండి కదా లావు అవుతాయి అనమాట. ప్రైజీ దిగు డాడీ. దిగుతుంది దింపుతాను. ఓ ప్రైజీ రాస్తుందిలే స్కూల్లో. ఇంకా పొంగనాలు అయితే తీస్తున్నాను. వాళ్ళు తినుకుంటూ కూర్చొని సరిపోతాయా? సరిపోతాయి. నిన్నోడు తింటారా అమ్మోళ్ళు? అదే కదా నేను అడుగుతున్నాను. నేను నువ్వు కూడా తిని వేడి వేడివి టిఫిన్ చేసిన ప్రతిసారి తింటానంటాడు కానీ చల్లగా అయినాక వస్తాడు ఇంటి దగ్గర తినే. మరి పిల్లలు తినమని ఇంకా టైం అయితేలే కూర్చో మనం. ఇంట్లోకి వేసుకుంటాను. చట్నీ ఒక పెద్ద పెద్దగా మామూలు కప్పులోకి వేసి కప్పులోకి వేస్తాను. చూడు ఏదైనా మంచి కప్పు కలిపేసి ఉప్పు కూడా కరెక్ట్గా వేసినలే. నేను మా పాప వాళ్ళకి పచ్చిమిరపకాయ వేస్తే కారం అవుతుంది అనేసి పొంగనాల్లో కుర్తి ఉల్లిగడ్డ కట్ చేసి వేసాను. అరసద్దండి డాడీ కొంతసేపు ఈ అల్లరి తగ్గుతుంది. ఇంకొంతసేపు ఒక 5 నిమిషాలు కొన్ని చాలా తినలే. తిన్న తర్వాత వేద్దాం ప్లేట్ నిండి ఏమని నేను వాళ్ళ కోసమే నా చేసిన వాళ్ళు కడుపు నిండి తినిపోతే చాలు. తిని ప్రిన్సీ టైం అవుతుంది. తినడానికి 20 నిమిషాలు ఉంది. నిదానంగా తినండి. తొందర లేస్తే తొందర ప్రశాంతంగా తినొచ్చు. లేటుగా లేస్తారు, పోయేటప్పుడు గాబు తిని పోతారు. ఎట్లున్నాయి? బాగున్నాయి. ఉప్పు అయిందా ప్రిన్సెస్? ఈ అమ్మాయి చెప్పే ఉప్పు గురించి ప్రిన్సీ ఉప్పు అయిందా సరిపోయిందా? ప్రిన్సీ ఉప్పు సరిపోయిందా? ఇంకా పిల్లలు తింటే మనకైతే టెన్షన్ ఉండదు అనమాట. ఇంక ఒక 1/2 అవర్ ఉంటే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు.
వాళ్ళ తినిపించాలని చెప్పేసి ఎక్కువ జామ్ లేచి మరీ చేసింది, ఇంత కష్టపడి చేసింది. ఎందుకంటే ఇంత తొందరగా వాళ్ళు తినాలని చెప్పేసి చేసింది. క్యారెట్ కట్టేసి వద్దులే, ఇంకా పప్పు అన్నమే బాగుంటది. ముందు టిఫిన్ చేస్తారు, ఇంకా మధ్యాహ్నానికి ఇంకా అన్నమే పెడితే బాగుంటది. బాగుండదా ప్రసాద్ సార్? ఎట్లా బాగుందా? మబ్బు దిగలేదు పట్టుకొస్తా. ఆట ఎక్కిన మబ్బు దిగేదే లేదు చూడండి. మేమే బలవంతంగా స్నానం చేసి పౌడర్ కొట్టేసి రెడీ చేసి లిప్స్టిక్ వేసి పంపించాలన్నమాట. తినండి జాగ్రత్తగా, కింద పెట్టి దీనికి కింద పెట్టి ప్లేట్ అంతే, తిని బరాబర్ ఇంక అంతే. ఓకే, పోతారా ప్రిన్సీ స్కూల్కి? నువ్వు ఏడికి పోతావురా? నువ్వే స్కూల్కి పోతావు. నువ్వు తినడానికే పుట్టినావు కాబట్టి తినుకుంటూ కూర్చో. అడగ కావాలంటే మేము పొంగనాలు వేసుకుని తినుకో. ఎట్టనోలే మొత్తం కంప్లీట్ చేసింది కదా మా ప్రిన్సీ. ఓకే, సో జాగ్రత్తగా వెళ్ళండి. మా నీ ఐడి కార్డు ఉంది వెనకుందా? లోపలికి వేసుకున్నావు? ఓకే సరే, పోండి మరి. అవి వదిలేసి వస్తుంది. ప్రోగ్రెస్ కార్డు సైన్ చేయండి అని మమ్మల్ని టెన్షన్ పెడుతుంటే వద్దు. ఏమ్మా బాగా చెప్పులు వేసుకొని పోండి, టైం అవుతుంది. పోయిరా పో, అవ్వ పోతుంది పో. వదిలేసిరా, పాట ఎక్కించి బాయ్ చెప్పేసిరా. తీరా మరి చద్దన్నం అన్నం తినలేదు. సో ఇక తింటాను నేను కూడా. అన్నం ఆకలి అవుతుంది, పనిలో పని. సో యాక్చువల్గా నైట్ అయితే పెట్టేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తీసేస్తున్నాం అనమాట. జాగ్రత్త. ఓకే, పెట్టేసి కొంచెం బాగా పులిసి ఉంటుందని అనుకుంటున్నది. అయ్యో గట్టిగా అయింది ఫ్రెండ్స్, అంతా పెరుగన్నం లాగోండి. కదులుతలేదు, మెదులుతలేదు. సో చాలా బాగుంటుందిలేండి. ప్లేట్లోకి వేసుకొని తింటాం. 2 ప్లేట్లకి 100 తింటాం. గ్లోరీ తింటాం ఇంకా. మరి చూడురా, చూడు నైట్ చేసింది ఎంత చక్కగా కూడిందో చూడు. తింటావా? సో మంచి పెరుగు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా మంచి పెరుగు వాసన వస్తుంది. ఓకే, తినేద్దాం ఉన్నప్పుడు నేను కూడా భోజనం చేయలేదు. ప్రవీణ పొద్దున కొంచెం మంది టిఫిన్ పెట్టేస్తే తిన్నాను. సో భోజనం తిందామని చెప్పేసి 11 గంటలకు అట్లా తిందాం. కరెక్ట్ టైం అయితే అయింది. సో మేము తినేసాం. అరే నువ్వు తింటావారా? వద్దులే, ఎందుకు తింటావు? సో తింటావు నాతో పాటు ఏమన్నా ఒక స్పూను? తినవా? తిన, మేము ఇద్దరు తింటాం. ప్రైజ్ మేము మా గ్లోరీ కూడా తింటాం లేండి ఇంకా. ఎందుకంటే ప్రైజ్ ఎలాగో పిల్లకపోయినా తింటుంది, ఎందుకంటే సిగ్గులేని చుట్టమంటారు కదా అట్లా. సో తినేస్తాం మేము ముగ్గురికి ఇంకా. సో వీళ్ళు కూడా ఎక్కడో బయలుదేరుతున్నారు, అందులో తిని బయలుదేరుతాం. వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకేనా? బయట కూర్చుంటాం, తీసుకురా. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇగోండి, సో చాలా అంటే చాలా చాలా బాగా అయిందనమాట. ఇగోండి, కావాలంటే ఇప్పుడు వాటర్ వేసుకొని మనము తినొచ్చు. సో కొద్దిగా వేస్తాను వీళ్ళకైతే. ఉప్పు వేసుకోండి. ఉప్పు సో సపరేట్ వేసుకోవచ్చు. మిరకాయ వీళ్ళ ఇష్టం అది. నేను కొంచెం వేసుకుంటాను. సో ఇంత గట్టిగా తోడుకుంటుందని నేనైతే అనుకోలేదు. నైట్ ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పెరుగు కూడుకోదని చెప్పినారు అనమాట ఒకరిని అడిగితే. సో పొద్దున వేసుకొని తినండి అని చెప్పినారు. సో అందుకోసమనే ఇంకా ఓకే ఇట్లా పెట్టుకొని పెట్టేసాను కింద. ఏరా నీళ్ళు పెట్టలేదా? పెట్టి నీళ్ళు సోమలేదు నీళ్ళు పెట్టినట్టుంది, కింద తీసుకున్నది. నువ్వు ఇప్పుడు ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే. మీరు కూడా ఉప్పు వేసుకున్నట్టు గ్లోరీ. ఎవరో టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. అన్ని నీళ్ళు పోసినా కూడా పెరుగు పాలు కొంచెం చిక్కగా ఉన్న పాలు కదా, బాగా అంతా కుడుకొని పోయింది చూడండి. చల్లగా ఉంది ఇగోండిగా, కుండలో ఉన్నట్టున్నది కాబట్టి కొంచెం చల్లగానే ఉంది. తినంటే టేస్ట్ వస్తాను. ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. చట్నీ చెప్తుంటా మంచి ఫ్లేవర్. ఈ ఫ్రెష్ ఉల్లిగడ్డలు, ఈ ఉల్లిగడ్డలు స్మెల్ ఉంది బాగా. పులుపు లైట్ పులుపు అట్టుంది. బాగుండదా గ్లోరీ? బాగుంది. మీరు చేసేటప్పుడు ఎట్టుంటారో ఏమో అనుకుంటే బాగుంది. ప్రైజీ బాగుండదా డాడీ? తినొచ్చు ప్రేమ, నువ్వు కూడా చల్లగా ఉంటావు చూడు. తింటాలే తర్వాతకి. తర్వాత తినేసే తింటాలే. కొంచెం ఆ ఫ్లేవర్ వేరే ఉందన్నమాట. జనరల్ పెరుగన్నం ఎట్లుంటుంది, పెరుగన్నం ఉప్పు వేసుకుంటే అట్లా ఉంటుంది, కానీ అట్లా లేదు. కొంచెం ఉల్లిగడ్డలు కారంగా
సో ఇలాగ ఈ విధంగా ఉన్నబ్బా నిజంగా బాగుంది. ఫస్ట్ టైం నాకు చేతితో చేసిన పెరుగు తోడుకుంటుందా లేదా రాత్రి అనుమానం ఉండేది, కానీ చాలా బాగుంది నిజంగా. బాగుందా? సూపర్ అని చెప్పు. ప్రైజీ వాళ్ళ అత్త ఇద్దరు రెడీ అయ్యారు ఎంగనూరుకి పోవాలని. చల్లగా తినిపోండి నిజంగా. ఎండ కాదు బయట. ఎండాకాలం ఇట్లా చేసి పెట్టుకుంటే బాగుంటుంది చూడు కదా గ్లోరీ, కుండలో బాగుంటుంది. మరి మా ప్రశస్త ప్రిన్సులు అయితే కానీ మామూలుగా తినరు, అంత బాగుంది. ఇంక ఎండాకాలం వస్తే చేద్దాంలే, తింటారు పిల్లలు. ఇంక ఎట్లా ట్రై చేసుకోండి ఖచ్చితంగా, చాలా బాగుంది. మట్టి కుండలను ఎందుకు చేయాలని చాలా మంది స్టీల్ కుండలు చేసుకోకూడదని వేరే వీడియో కామెంట్ చూశాను. The next morning. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్ టైం ఈజ్ ఓవర్ అమ్మా. సో ఇంకెందుకంటే పిల్లలు అయితే ఆల్రెడీ రెడీ అయ్యారు, మా ప్రశస్త రెడీ అవుతూ ఉందన్నమాట. మా ప్రమిలింగ్ ఇప్పుడు ఇంకా పపరాంతో చూడండి. ఎందుకు ఇది లేట్ నాకు కూడా తెలియదు, ఈరోజు అయితే లేట్ అయిందనమాట. కాఫీ ప్రశస్త రెడీ అయ్యేది. ఏది పౌడరు? ఓకే. ప్రిన్సీ రెడీ అయినావు కదా? కంప్లీటా? అన్నం తినలేదు పాపా? తినిపోయినా 8 అలారం కొట్టింది. అడుగు పదండి మా. ఆడే ఉన్నాయరా నిన్న ఆరబోసినవి అవేనా తిరుమతికే? అంచారు కెండ వస్తే గీడే వేయాలి బండ్ల మీదే. జనగడ మిద్ది పని పోతుంది, అందుకని ఈడే వేసుకుంటాను. లాంటి కూర్చొని అన్నం తినాలి మీరు. పాప తిరుగుబాటు పెట్టాలమ్మా. ఇంకా పెడుతున్నాను మరి. వాళ్ళు తినేది ఏది? వాళ్ళు తినేదా పెసులు అన్నము. కరివేపాకురా? కరివేపాకే లేదు, దొరికితే ఆరాంటికి అస్సలు తేరు. ఇక్కడ చెట్టు ఉండదండి, 4 ఆకులు తెచ్చుకున్నా తెచ్చుకోవచ్చు. సరే సరే. రెండు రకాల పప్పు ఏంది? క్యారెట్ గట్టిపప్పు. ఘాటు కంప్లీట్ హోంవర్క్. ఎవరిది ఇది? వాళ్ళు ఎందుకు మధ్యలో సగంలో ఆపేషన్ అయింది అది? అంటే హాఫ్ రాయమని టిక్కేసింది కదా మేడము? ఓకే. ప్రిన్స్ రాసిందంతా హోంవర్క్ అని రాసిందా లేదా? నిన్న నైట్ అని అంతా కంప్లీట్ చేయలేదా? ప్రిన్సీ రామా, రైట్ కమాన్. హోంవర్క్ కంప్లీట్ చేసినావా? నిన్న మొత్తం చేసినావా? గ్రేట్ మా ప్రిన్సీ. ఇది తనే చూపిస్తానులే, వదిలే. ఓకే నువ్వే చూపిమా. థర్టీన్. ఇంకొకటి నంబర్స్ అయిపోయినాయి. లెటర్స్ ఆల్ఫాబెట్స్ రాసినావా? అంటే ఏం ప్రశ్నిస్తా? ఆల్ఫాబెట్స్ అంటే ఏమి? ఇది ఓపెన్ చేయి. ఇది కూడా పీ వర్క్ రాసింది. సో ఇది కూడా కంప్లీటే. నెక్స్ట్ క్యూ కాదు, హలో ఊ వర్క్ రాసింది. కొంచెం అటు ఇటుగా మొత్తం కంప్లీట్ చేసిందిలేండి. అసలు నిజంగా చెప్పాలంటే మా ప్రిన్సిపల్ చాలా బరువు అయిపోయింది అనమాట హోంవర్క్. అంటే రోజు 3 బుక్లు ఇస్తున్నారు. సో 3 బుక్స్
మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ లాగా ఇస్తున్నారు అనమాట. బట్ ఏం చేస్తాను, కష్టమైన కూడా రాయాల్సిందే మా ప్రిన్సి. నాకే బాధ అనిపిస్తుంది, రాయి 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 అంటే తన మైండ్ డైవర్ట్ అవుతుంది అనమాట. పక్కన పిల్లలు ఆడుకుంటే బయటకు చూస్తుంది, బయటకు ఉరుకుతుంది. మళ్ళీ ఏదో మొత్తుకోను, ఒక తిట్టో ఒక ఏటో ఇట్లా కొట్టో రాపిస్తున్నాము. మొత్తం కంప్లీట్ చేసింది. లేకపోతే వాళ్ళు మేడం వాళ్ళు మీదేనండి హోంవర్క్ బాధ్యత, మీరు సరిగ్గా రాయించట్లేదు అంటారు. సో కాబట్టి కొంచెం ఎలాగోలా రాయించేస్తున్నాము. మెత్త కొట్టినంత కాలం లేవులే, మమ్మల్ని ఒట్టడి కొడితే మీరు తట్టుకోలేరులే. కానీ సో మొత్తానికి మా ప్రశస్తి అయితే రాస్తుంది. ఎందుకంటే తనకు తెలుసు కదా, ఫస్ట్ హోంవర్క్ కనుక బయటకు పోతుంది. చాలా సులువు మా ప్రిన్సి. తినండి మా తినాలి ప్రిన్సి, బాగుంటుంది. పెసల కూర, పెసర బెల్ల కూర బాగుంటుంది. మరి నువ్వు మధ్యలో ఒక యాడ్ చూడరా రైజీ. జై తాకట్ల కుక్క. ఏమి చెప్పు, అంత ఎండతో పనే. మరి సద్దన్నం మిగిలింటే దీంట్లో ఉప్పు వేసి కలిపి ఎండకు పెడదామని పెట్టేమే. ఎండ వచ్చలేదు, ఇంకా టైం పట్టుకుంటుందిలే. పెట్టేసే పక్కగా ఎండ రాని, ఇంత తొందర పెట్టకూడదు. తినండి తినండి. నువ్వు కూడా తింటున్నావు ప్రైజ్? తింటావు, ఎందుకు తిన్నావు? నువ్వు కూడా స్కూల్కి వెళ్ళే టైప్, మళ్ళీ ఏం చేస్తావు? పోకపోయినా కూడా అంత బాబు ఏం చేస్తాం. తిను ఫ్రెండ్సే, టైం అవుతుందో తిను 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 తినాల టైం అవుతుంది. బాగాలేదా గుగ్గిల్లో? మళ్ళా తినడానికి ఏం ప్రాబ్లం? తిన్నా అస్సలు తింది. పొద్దున పూట మన బాగా తింటుండే, అస్సలు తింది. ఇప్పుడు క్యారేజ్ కట్టినావా? కడితిగా అన్ని కట్టేమి పోయేదే వాళ్ళు లేట్. తినండి, తిని ప్రాసెస్ ప్రయర్లో కళ్ళు తిరుగుతావి అంట. తింటావా ప్రైజ్? ఏం హోంవర్క్ రాస్తా తినుకుంటే వదిలేపోతుంది. టైం అవుతుంది పండి. ఎంత అడుక్కుంటే తినుకుంటే ఏం చేయమంటావు? సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మా ప్రమిళ పిల్లలకైతే చెవులు కుట్టించే ఆలోచనలో ఉందన్నమాట. సో కొంచెం ఇంకా చలికాలం తగ్గుతుంది కదా, పిల్లలు చెవులు కుట్టించేద్దామని ఆలోచనలో ఉంది. బట్ అది ఎప్పుడు జరుగుతుందో అంటే నాకు తెలిసి ఎన్ని రోజులు పట్టచ్చు. ఈ వారంలో జరగచ్చులేండి. ఇంకా కుట్టియాలని ఆలోచన చేస్తున్నాము. అన్నట్టు నుంచి చలి కాదు, చలికాలం మానవ తొందరగానే ఆలోచన చేస్తుంటాము. ఈ వారంలో మ్యాక్సిమం, ఈ వారంలో కాకపోయినా ఒక 5-6 రోజుల్లో కుట్టించేద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఒక రోజు వెళ్ళి మంచిగా ఎక్కడ మంచిగా చెవులు కుడతారు, చిన్న ఏమైనా రింగ్ లాంటివి, చిన్న పోగులు లాంటివి అయినా మళ్ళీ చూడాలి. ఎందుకంటే పిల్లలు మళ్ళీ పెద్దగా అయినా కుట్టిస్తే చెవులు బలిసిపోతాయి. సో కాబట్టి ఇప్పుడే కుట్టిస్తే బాగుంటుంది అయితే అనుకుంటున్నాము. సో కామెంట్ చేయండి ఆ విషయం గురించి, పిల్లలకి ఏ వయసులో చెవులు కుట్టిస్తే మంచిదని చెప్పేసి. నాకు తెలిసి పిల్లలకి వచ్చేసి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపలే కుట్టిస్తారు మా సైడ్ అయితే. ఇంకా ఎందుకంటే చెవులు మందం అయితే కుట్టితే భలే నొప్పి ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు కుట్టిస్తే తొందర మాంటాయని మా ఆలోచన. మీరు కామెంట్ చేయండి, ఎట్లా వాటిలో కుట్టియాలో. చిన్న పోగులు అయితే బాగుంటాయా, లేకుంటే ఇట్లాంటివి అంటే రాళ్ళు కానీ స్టోన్స్లో బాగుంటాయి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళకైతే కుట్టించాలని అనుకుంటున్నాము. నీవు యాడ్ పెట్టుకుంటావు రాజీ? కమ్ములు యాడ్ పెట్టుకుంటావు? చూపి. అన్నీ తెలుసు. కమ్ములు ఇక్కడ, ముక్కరాయి అక్కడ, ముక్కరాయి యాడ్ పెట్టుకుంటారు. కాళ్ళకి చైనాలో ఎక్కడ పెట్టుకుంటారు? చైనాలో ఇంకా చూపిస్తుంది. నెక్లెస్ ఎక్కడ పెట్టుకుంటారు? నెక్లెస్ ఎక్కడ వేసుకుంటారు? నెక్లెస్ దండ ఎక్కడ వేసుకుంటారు? కొంచెం తెలివి వెళ్ళలేదు కానీ, సో కొంచెం వేరే హై క్వాలిటీలో అడుగుతారు. మా భయం అనమాట. ఎందుకంటే పిల్లలు ఈరోజు వరకు ఒకరు కూడా అడిగింది కానీ పాప అప్పుడు అన్ని తెలుస్తుందండి. ఎక్కడ ఏది వేసుకుంటారు, ఎక్కడ ఏ డ్రెస్సులకి చెప్పులు వేసుకుంటూ బాగుంటుంది అన్నీ తెలుసు అనమాట. ఇంకా నాకైతే 7 నెలల్లో ఉంది కదా, ఇంకా మా అత్త అయితే ఇంకా నుగ్గులు అయితే కొడుతుంది. ఎందుకంటే ఇంకా ఒక 2-3 నెలల లోపల ఆరాలి కదా అన్ని నుగ్గులు. నిన్న 5 నుగ్గులు అయితే కొట్టింది ఫస్ట్ రోజు. ఇంకా మరి ఈ రోజు కూడా కొడుతూ ఉండదు అనమాట. ఏమన్నా 5 నెలలు కొట్టింటే వాళ్ళకి సంచి నుగ్గులు అవుతుండే. మరి కొట్టాలి, మరి మీరే పెద్దలు దాచి పెట్టుకోవాలి. పిల్లలకి ఏం దాచి ఉంటుంది? ఈ టైంకి ఆల్రెడీ పిడికలు అంటారు కదా, పిడికలు అనమాట. అంటాము, కొంతమంది పిడికలు అంటారు. ఈ టైంకి సంచులు గట్టి పెట్టాలా. ఎండాకాలం ఇప్పుడే జనాన్ని చేసిన సంచి నుగ్గులు అంటే పెట్టేసి అక్కడ బూదిండ్రా
తినే ప్రిన్సమ్ తింటున్నా ప్రశస్తమే తిందు ప్రిన్సమ్ తిండి కాటికి కానీ ఒక 4 ముద్దులు తింటుంది. ప్రశస్తనే తినేది అన్నం సరిగా. టిఫిన్ చేస్తే తింటారు. అసలు అన్నం అయితే అసలుకే తింది. నిన్నైతే పొంగనాలు చేసింది బాగా తినిండే. చెప్పులు వేసుకోవచ్చుకో. అసలు అన్నం అనేది తింది పొద్దున పూట అని తిప్పేసి పాపకే పని చెప్తావు కదా, నువ్వే కదా పెద్ద పిల్ల. చెప్పులు అన్నీ ప్రిన్సీ అని అడుగుతుంది. రాండి జాగ్రత్తగా, టైం అవుతుంది. తీసుకోడు పాప అందిస్తుంది. ఆటో వస్తుంది, వీళ్ళు ఆటోలో ఎక్కించి పంపిస్తే నువ్వు గోధురాతనం కొడతాను రా. 9 కదా ఫస్ట్ రోజు 9 కానీ 5 కానీ కొడతారనమాట. ఇంకా ఈరోజు అయితే మళ్ళీ కొడుతుందన్నమాట. ప్రశస్త ఏటివమ్మా ఇవి ఇట్లా గుండెలు చేసి కొట్టారా అని అడుగుతుంది. ఏమమ్మా అందినా లేదమ్మా. ఎవరు పళ్ళకు ఆల్రెడీ స్లేట్ బాగొట్టినారంటే ఎవరు? ఎన్ని బాగొడతావు ప్రిన్సి నువ్వు? స్కూల్కి ఎక్కినప్పటి నుంచి ఒక 5 పలకాలు కొనింటాము ఒక్కొక్కరికి. కొనిన పలకాలను మీకు వీడియోలో పెడితే మమ్మల్ని తిడతారు, పిల్లలు ఎందుకు అట్లా పోగొడుతున్నారో మీరే జాగ్రత్త తీసుకోండి అని. స్కూల్లో పోగొట్టేస్తారు, పొద్దున పోయి అడిగితే లేవంటారు, ఇంక అంతే. రండి. టైం అవుతుంది మెల్లగా నువ్వు విడి ప్రశస్తా తన ఓన్గా దిగుతావులే, నీ సరిగ్గా దిగాలంటే అవ్వదు. కూడా బ్యాగ్ వేటగా తనకి ఎప్పుడైతే కొత్త బుక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి వెయిట్ పెరిగింది. పడ్డాడిగా ప్రశస్త క్యారెట్ తీసుకో. వద్దులే అక్క పట్టుకుంటాను. అవి వస్తుందిలే, మీరు నిదానం పండిందా చేతులు కడుక్కొని వస్తుంది. పాప నుగ్గులు ఆరేసి వస్తుంది. మరి మనకే చలిమంటకి ఏంటికంటే చెప్పాలి, నీకు అర్థమవుతుందా? చెప్తే అర్థమవుతుందా నీకు? చెప్పు. నువ్వులే మన అయిపోయినా? గట్టి మాటలు నాకేం పడదు, శాత కాదంటే నేనే వస్తా. ఉండు పాపం, ఇంకా అన్నం తినలేదు, ఇబ్బంది పెట్టేది ఎందుకంటే నేనే వస్తా. ఏం లేదు, ఇల్లు కడుక్కోసి వాళ్ళు పోయినందుకు ఇంకా వాళ్ళు పోతే నీట్గా కడిగేస్తే నీట్గా ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు కడిగినా ఒకటే కడకపోయినా ఒకటే ఉంటుంది అని వాళ్ళు పోయి అట్లా వారి నీట్గా కడుగుతున్నాను. ఇంకా మా గ్లోరీ బట్టలు ఉతుకుతున్నది, తొందర మసాలా కడుక్కొని అయితే తినాల, అన్నం ఆకలి అవుతుంది. అదే ఆ రీసౌండ్ కోసం అడిగింది. నేను నాతో చెప్తుంది ఎక్కడని చెప్తుంది అనుకున్నాలే, కానీ ఆ ఫ్యాన్లు బంద్ చేయాలి కదా ఆరింటి. ఇంకా ఆరలేదు అందుకని బంద్ చేయలేదమ్మా. ఓకే, టాబ్లెట్లు వేసుకుంటావా లేదా? వేసుకున్నాలా, అన్నం తినాలా. ఇంకా కొన్ని బురుగులు ఉంటే నా కోసం అయితే వగ్గానైతే వేసుకున్నానే. అరే తినకూడదురా, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు పసుపు ఎక్కువ అంటే కొంచెమే లేండి. నిజం తినకూడదు, కొన్ని ఉండే బురుగులు ఇంకా అందుకని తినాలనిపించిన కూడా ఆలోచించాలి, తినలేదు తినకూడదని. ఇది ఒకసారి పసుపు కదా ఎక్కువ, పిల్లలకి పాపకు కానీ ఉండే లోపల పాపకు ఇబ్బంది అవుతుంది, తినకూడదు. తింటావా నువ్వు? నువ్వు తినే నీకోసం చేసుకున్నావు. నాకేం అవసరం లేదు, నేను బయటగా తినొస్తాను ఖచ్చితంగా. ఇక్కడే తినాలా, మీరు చేసిందే తినాలి అనేది ఏం లేదు కదా. ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి సో డిస్టర్బెన్స్ అయితే చేయను. అంతేకాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కడ దొరకదబ్బా, ఇంట్లోనే ఉంటుంది. వంట చేస్తే ఏమని కోరుకుంటారంటే భార్య చేస్తే భర్త తినాలని భార్య కోరుకుంటారు. నేను చేసిన వంట మరి అందుకనే ఇందాకని చెప్పు, వాళ్ళంటే చెప్పు, ఇంకా దండి ఉన్నారు తినే వాళ్ళంటే తినండి అని చెప్పిన. ఇప్పుడు తన ఆప్షన్ కదా, నేనేం వద్దులే నాకు అవసరం లేదు నువ్వు చేసిందే నేనైతే అనలేదు కదా. కలిపే బాగా ఫస్ట్ కలిపి చేసుకుని నేను. సో ఇది ఫ్రెండ్స్, మా పిల్లలతో ఇంకా మాకు ఇదే జరుపుకుంటాం. అదే నేనేం చేయను కానీ పిల్లలకు పెద్దగా సేవ తనే కదా, ఎందుకంటే వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళాలంటే తనంత తొందరగా నిద్ర చంపుకొని లేచి చేసి పెట్టాలి. సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తుంది నిజంగా ఈ టైంలో కూడా. చాలామంది అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు మాక్సిమం కొంచెం మబ్బుతూ ఉంటారు, కానీ ప్రమిళ అట్లా లేదు. రేపు డెలివరీ అవుతుంది అన్నాక ఒక 2 రోజుల ముందు వరకు కూడా పని చేస్తూనే ఉంటుంది. అంటే చేయాలని కాదు కానీ అట్లా చేస్తాను ఒకటి చెప్పినా కూడా రెస్ట్ తను తీసుకోదు.
చాలా మంది అయితే నిజంగా ఫోన్ చేసి కూడా చెప్తున్నారు ప్రమిళ 4వ ప్రెగ్నెన్సీ నువ్వు బాగా జాగ్రత్తలు తీసుకోండి అని. నిజంగా వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అబ్బాయి. ఎందుకంటే నన్ను ఇంకా తినాలి లేక ఫస్ట్ పాలు తాగల, పాల్లోకి పౌడర్ కలుపుకొని తాగిన తర్వాత కొంచెంసేపు మరి అది ఎవరికి వేసినారు ఇందాక నాకన్నా నీకనే వేసి వాళ్ళంటివి కాబట్టి తర్వాత తింటా నేను. నువ్వు ఫస్ట్ ఆ టాబ్లెట్లో వేసుకొని సర్లే సరే అది పాలల్లో కలుపుకొని తాగిన తర్వాత చెప్పు. సో అదే చూడు ఏమని చెప్పినారు, ఫోన్ చేసిన వాళ్ళు చాలా చెప్పారన్నావు. చాలా మంది అయితే 4వ ప్రెగ్నెన్సీ కదా ప్రమిళ నువ్వు బాగా తినాలి, బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇంకా నా వంతైన పని నేను చేస్తాను, ఇంకా మా అత్త పని మా అత్త చేస్తుంది. కొంచెం అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇబ్బంది ఉండదు, అన్ని పనులు మనమే. సో ఇదే బా మా ప్రమిళకి చెప్తున్నా మంచిగా చాలా మంది ఇస్తున్న ఆరోగ్యాల కోసం అయితే చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఓకేనా, ఎందుకంటే తన హెల్త్ కోసం కదా ఎవరైనా చెప్పేది. సో తను రెస్ట్ తీసుకుంటే మంచిదని నేను కూడా భావిస్తున్నాను. ఓకేనా, ఖచ్చితంగా మీకు తెలిసిన విషయాలు చెప్తూ ఉండండి. సో మాకు తెలిసిన మేము మీతో మాట్లాడుతుంటాము. ఓకే, ఈరోజు బ్లాగ్ అయితే మంచి బ్లాగ్తో మంచి వీడియోస్తో మా ఫ్యామిలీ బ్లాగ్స్తో ఖచ్చితంగా మేము మళ్ళీ వస్తూనే ఉంటాము. మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా ఆశిస్తున్నాము. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎస్పెషల్ కామెంట్ అయితే చేయండి. వేరే ఉండరా మేక. సో మంచి వీడియోతో మంచి బ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.